अर्थाय प्रतिबोधितां भगवता व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि ओम अंदरिकी నిన్న ఉదయం జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయం 13వ శ్లోకం. ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి అమ్మా. ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నా చేయండి, సైలెంట్లో అన్నా పెట్టేసుకోండి. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం दैवी येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते नमां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः माययापहृतज्ञानाः आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्धार्थी ज्ञानी च भरतर्षभा। తర్వాత కూడా చదివామా? లేదు, చేశాను. గోరఖ్పూర్ వాళ్ళవి ఏవో బుక్స్ మొన్న తిరిగేస్తూ ఉంటే బాలభక్తులు అని చెప్పి ఒక పుస్తకం ఎవరో ఇచ్చారు నాకు, ఎప్పుడో నేను తీసి చదువుతున్నాను. దాంట్లో మార్కండేయుడు, ఈ కథ మనకందరికీ తెలుసు, మార్కండేయుడు కథ. సో మృకండు ఆయన కుమారుడు. చాలా కాలం వాళ్ళకి దంపతులిద్దరికి పిల్లలు లేకపోతే శివుడి గురించి వాళ్ళు చాలా దాదాపు తపస్సు లాంటివి చేసిన తర్వాత అప్పుడు శివానుగ్రహంతో కొడుకు పుడతాడు. అయితే కండిషన్ ఏంటా కండిషను అంటే అల్ప వయస్కుడైనటువంటి జ్ఞాని అయినటువంటి వాడు కావాలా, భక్తుడైనటువంటి వాడు కావాలా, లేకపోతే అజ్ఞానంతో ఉండేటటువంటి వాడు దీర్ఘ వయస్కుడైనటువంటి వాడు కావాలా అని అడిగితే అల్ప వయస్కుడైనా పర్వాలేదు, జ్ఞానంతో ఉండేటటువంటి వాడు మంచి సన్మార్గంలో నడిచేటటువంటి వాడిని మాకు ప్రసాదించు అని అడిగారు.
అడిగిన తర్వాత అది 16 ఏళ్ళలో ఎంతో అతనికి ఒక లిమిట్ పెట్టారు. అంతవరకు తర్వాత ఉన్నాడు అతను. మొత్తానికి పుట్టాడు, చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచారు, శివభక్తుడిగా పెరిగాడు ఆయన. మరి 16వ ఏడు వచ్చింది. ఇక తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం అతను వెళ్ళిపోవాలి. ఇంకా యమధర్మరాజు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. సరిగ్గా ఆ సమయానికి అతను చేసినటువంటి పని ఏంటి, ఆ ఇసుకలో చక్కగా ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగం దగ్గర కూర్చుని చక్కగా శివారాధన మొదలుపెట్టాడు. శివారాధన మొదలుపెట్టిన తర్వాత మామూలుగా యమధర్మరాజు వచ్చాడు. యమధర్మరాజు వచ్చి పాశం వేశాడు. ఆ పాశం వేయడంలో ఏమైందంటే అది శివలింగానికి కూడా తగులుకుంది. ఈయనేమో గట్టిగా శివలింగాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ శివలింగానికి ఈయనకి ఇద్దరికి కలిపి యమపాశం పడింది. ఈయన లాగడానికి ప్రయత్నం చేశాడు, శివలింగం కూడా వచ్చేస్తుంది. శివుడు కాలభైరవ ప్రళయకాల రుద్రుడైపోయాడు ఆయన ఒక్కసారి. నా శివలింగాన్ని, నా భక్తుడికే అపచారం జరిగితే ఊరుకోను, అలాంటిది నా శివలింగాన్ని నువ్వు పెకలిస్తావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి వచ్చి యముడిని ఆల్మోస్ట్ సంహరించడానికి ప్రయత్నం చేసినప్పుడు మొత్తానికి శాంతిస్తాడు. శాంతించి యముడికి, ఎందుకనంటే యముడు లేకపోతే మళ్ళీ కష్టం, ధర్మం అనేటువంటిది నిలబడదు. యమ పదవి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పదవి అది. అందుకోసం అని చెప్పి యముడిని అలాగే ఉంచి ఇతనికి ఇది ప్రసాదిస్తాడు అన్నమాట, దీర్ఘాయుష్ ప్రసాదిస్తాడు. అంటే ఆ శివుణ్ణి ఆర్తితోటి, శివ నన్ను రక్షించు కాపాడు అనేటువంటి ఆర్తితోటి మార్కండేయుడు శివుణ్ణి ప్రార్థన చేశాడు. ఇంకో రకమైనటువంటి భక్తుడు మనకు కనిపిస్తాడు. ఆయన ఎవరంటే నచికేతుడు. పేరు విన్నారా? నచికేతుడి పేరు వినుంటారు. ఈ నచికేతుడు ఎవరంటే మనకు ఉపనిషత్తుల్లో కనిపిస్తాడు, కఠోపనిషత్తులో కనిపిస్తాడు. ఈయన చిన్న పిల్లవాడు. ఆ తండ్రి వాజస్రవసుడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే విశ్వజిత్ యాగం చేస్తూ ఉంటాడు. ఆ విశ్వజిత్ యాగం చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ యాగం యొక్క రూల్ ప్రకారం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి సంపదలనంతా కూడా ఈ ఋత్వికులకి, బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేసేయాలి, ఏం ఉంచుకోకూడదు. ఈయన కూడా దాన ధర్మాలు చేస్తున్నాడు. అయితే ఆ దానంలో ఇచ్చేటటువంటి ఆవులు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా ఉన్నాయట ఉపనిషత్తుల్లో బాగా చెప్తాడనమాట. జగ్ధతృణాహ, అవన్నీ తినాల్సిందంతా తినేసాయి. అంటే ఇంక తినే ఓపిక కూడా లేదనమాట వాడికి. అలాంటివి అంటే చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆవులు, అటువంటి ఆవులన్నింటినీ పట్టుకుని వచ్చి గోదానాలు ఇటువంటివన్నీ చేస్తున్నట్ట. చేస్తుంటే ఈ నచికేతుడు చిన్న పిల్లవాడు ఈ తండ్రి చేస్తున్నటువంటి దాన్ని చూసి సిగ్గుతోటి వెళ్ళి చెప్పలేడు. ధైర్యంగా నువ్వు చేస్తున్నటువంటిది తప్పు, అలాంటి ఆవులను ఎవరన్నా ఇస్తారా దానానికి అని చెప్పేటటువంటి ధైర్యం అతనికి లేదు, చిన్నపిల్లవాడు. ఈయన వెళ్ళి ఏం చేశాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఒకటే అడిగాడు, నువ్వు అన్నీ అందరికీ ఇస్తున్నావు, నన్నెవరికి ఇస్తావు అని అడిగాడు. నన్నెవరికి దానం చేస్తావు అని అడిగాడు. ఉన్నదంతా దానం చేసేయాలి కదా, మరి నేను కూడా నీ వాడిని, నన్ను దానం చేయాలి, నన్నెవరికి దానం చేస్తావు అన్నాడు. నేను నిన్నెవరికి దానం చేయడం ఏంటంటే, లేదు నన్ను ఎవరికి దానం చేస్తావు, 1కి 3 సార్లు 4 సార్లు అదే మాట అడుగుతున్నాడు. నన్నెవరికి దానం చేస్తావు, నన్నెవరికి దానం చేస్తావు. వాజస్రవసుడికి కోపం వచ్చి నేను యముడికి దానం చేస్తా అన్నాడు. ఒకేసారి యముడికి దానం చేస్తా అన్నాడు. ఈ కుర్రవాడు ఏంటంటే తండ్రి మాట, అది ఆయన ఏదో కోపంలో అనేసాడు ఆ రోజున, కానీ తండ్రి మాట వృధా కాకూడదు. అందుకని ఏం చేశాడు, ఈ పిల్లవాడు స్ట్రైట్గా యమలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే యముడు ఇంట్లో లేడు, పాపం ఆయన టూర్లో ఉన్నాడు. ఎక్కడో ఏదో పెద్ద తుఫానో ఏదో వచ్చి ఉంటుంది, మంచి బిజీగా ఉన్నాడు ఆయన. చాలామంది వెళ్ళిపోయి ఉంటారు. ఓ 3 రోజులు రాలే ఆయన ఇంటికి. ఆ 3 రోజులు ఈ పిల్లవాడు బయట కూర్చున్నాడు. బయట కూర్చుని వస్తాడేమో అని వెయిట్ చేస్తున్నాడు. 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చినటువంటి యముడు చూశాడు. బయట చూస్తే ఈ చిన్న పిల్లవాడు బాల వటువు ఉపనయనమైనటువంటి బ్రాహ్మణుడు ఆడు కూర్చొని యముడి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంటికి వచ్చినటువంటి బ్రహ్మచారిని ఆ విధంగా పస్తు పెట్టడం అనేటువంటిది మహాపాపం. అందుకోసం ఏం చేశాడంటే, చాలా తప్పు అయిపోయింది బాబు, నువ్వెవరో చూస్తుంటే మంచి తేజస్సు కలిగినటువంటి వాడివి, కాబట్టి ఎందుకు వచ్చావో నాకైతే తెలీదు, మొత్తానికి నీకు ఒక వరం ఇస్తాను, 1 కాదు 3 వరాలు ఇస్తాను.
ఏం కావాలో కోరుకో, 3 రోజులు కదా నేను ఇక్కడ కూర్చోబెట్టింది, కాబట్టి 3 వరాలు ఇస్తా నీకు, 3 వరాలు కోరుకో, ఏం కావాలో అని అడిగాడు. అడిగితే ఈయన మొదటి కోరిక అడిగాడు అనమాట. ఏంటంటే, ఇప్పుడు మా తండ్రి నా మీద కోపంతో నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు కదా, వచ్చా నేను. వచ్చిన తర్వాత నువ్వు నాకేదో వరం ఇచ్చావు, మరి ఇప్పటికీ కోపంతోనే ఉన్నాడో కొంత శాంతించాడో నాకైతే తెలీదు. నేను తిరిగి వెళ్ళిన తర్వాత మా నాన్న నన్ను చక్కగా రిసీవ్ చేసుకోవాలి ప్రేమతోటి. ఇదివరకు ఎంత ప్రేమగా ఉన్నాడో అంత ప్రేమతోటి మళ్ళీ నన్ను చక్కగా దగ్గరికి తీయాలి అంటే సరే అన్నాడు. దానిదే ఉంది, నేను చూసుకుంటా అన్నాడు. రెండో కోరిక అన్నాడు. రెండో కోరిక ఏంటంటే, ఎటువంటి యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గప్రాప్తి అనేటువంటిది లభిస్తుంది, ఆ యజ్ఞం గురించి నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. అడిగితే బ్రహ్మాండమైనటువంటి యజ్ఞ విధి బోధించాడు, ఎలా చెయ్యాలి ఏంటి. ఎందుకంటే ఒక్కొక్క రకమైనటువంటి యజ్ఞానికి ఒక్కొక్క రకమైనటువంటి విధి ఉంటుంది. హోమకుండం ఎట్లా ఉండాలి, ఎన్ని ఇటుకలు పేర్చాలి, ఎన్ని స్టెప్స్ ఉండాలి, ఏ ఆకారంలో ఉండాలి, ఏ రకమైనటువంటి సమిధలను ఉపయోగించాలి, ఆ సమిధల సైజు ఎంత ఉండాలి, అన్ని చక్కగా వివరంగా చెప్పాడు. అంతా ఏ మంత్రాలను ఉపయోగించాలి, ఎన్నిసార్లు చెయ్యాలి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేయటమే కాకుండా ఇది చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉత్తమ గతి స్వర్గప్రాప్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ యజ్ఞానికి నేను పెడుతున్నటువంటి పేరు ఇక నీ పేరు మీద చలామణి అవుతుంది. ఇది నచికేతాగ్ని అని పేరు పెట్టాడు దానికి, నచికేతాగ్ని. కాబట్టి ఎవరైతే నచికేతాగ్ని పేరుతో ఉన్నటువంటి యజ్ఞాన్ని చేస్తారో వాళ్ళందరూ స్వర్గప్రాప్తి లభిస్తుంది, ఉత్తమగతి కలుగుతుంది అనేటువంటి ఒక వరదానం చేశాడు. చేసిన తర్వాత మరి మూడోది అడగాలి. మూడోది అడిగిన తర్వాత అప్పుడు అసలైనటువంటి కోరిక కోరాడు నచికేతుడు. ఏమిటా కోరిక అంటే, చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఏమవుతుంది, ఇది ఉంటుందా ఉండదా, అసలు ఆత్మ అంటే ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అన్నాడు. చిన్న పిల్లాడు. యముడికి ఆశ్చర్యం వేసింది. మరి ఇంత చిన్న పిల్లాడివి నీకెందుకయ్యా ఇటువంటివన్నీ, నీకేదన్నా కోరుకో అన్నాడు. లేదు లేదు నాకు తెలుసుకోవాలని ఉంది చెప్పు అన్నాడు. చెప్పాడు, చూడు నువ్వు కావాలంటే నీకు మొత్తం భూమండలం అంతా ఆధిపత్యం కావాలంటే నీకు ఇప్పిస్తా. రథాలు, గుర్రాలు, ఏనుగులు, అందమైనటువంటి ఆడవాళ్ళు, రాజ్యాధిపత్యము, కోటలు, రాజ్యాలన్నీ నీకు ఇప్పిస్తా. ఏం కావాలంటే అది ఇప్పిస్తా నీకు. అంతేగాని ఈ ప్రశ్న మాత్రం అడగకు, ఎందుకంటే దేవతలకు కూడా దీని ఆన్సర్ తెలియదు అన్నాడే. దేవతలకి సైతం అర్థం కానటువంటి విషయాన్ని నువ్వు అడుగుతున్నావు. అరే నీ ఇంత చిన్న పిల్లవాడివి, నువ్వు అర్థం చేసుకునేటటువంటిది కాదు ఈ విషయం, అంత ఈజీగా అర్థం కాదు ఇది. కాబట్టి దయచేసి వేరే ఏదన్నా కోరుకో ఇస్తానన్నాడు. ప్రశ్నే లేదు, నాకు చెప్పాల్సిందే అన్నాడు. అప్పుడు కఠోపనిషత్తు అంతా చెప్పాల్సి వచ్చింది పాపం యమధర్మరాజు. అంత పెద్ద ఆత్మజ్ఞానాన్ని అంత చిన్న పిల్లవాడికి చెప్పాల్సి వచ్చింది. చెప్పిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని విన్నటువంటి వాడు తృప్తి చెంది మళ్ళా కిందకి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ప్రేమని చూరగొన్నాడు ఆయన. ఇంకా మూడో రకమైనటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు, ధ్రువుడు. ధ్రువుడు సంగతి కూడా మనందరికీ తెలుసు. ఉత్థానపాదుడు, ఆయనకి 2 భార్యలు, సురుచి, సునీతి కదా. ఈయన సునీతి కొడుకు. ఆయనకేమో ఆ సురుచి అంటే ఇష్టం. ఆ సురుచి కొడుకు వెళ్ళి ఒకసారి ఆ ఉత్థానపాదుడు ఒళ్ళో కూర్చున్నాడు. ఆయన చక్రవర్తి కూర్చున్నాడు. కూర్చుంటే ఈవిడొచ్చే ఈ చిన్న పిల్లవాడు ఇతను కూడా వెళ్ళి కూర్చుందామని ప్రయత్నం చేశాడు. వాడు కూర్చున్నాడు కదా, నేను కూర్చుంటాను ఒళ్ళో, తండ్రి ఒళ్ళో అని ప్రయత్నం చేశాడు. వేస్తే వాళ్ళ అమ్మ వచ్చి లాగేసింది వాడిని. లాగేసేసి నువ్వు కూర్చోవడానికి అర్హుడివి కాదు, నువ్వు అక్కడ కూర్చోవాలంటే నా కడుపున పుట్టుండాలి, నువ్వు నా కడుపున పుట్టాడు కాబట్టి నా కొడుకు కూర్చున్నాడు, నువ్వు కూడా అక్కడ కూర్చునే అర్హత కావాలంటే నా కడుపున పుట్టి ఉండాల్సింది, అప్పుడు నీకు అర్హత లభించేది, కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని. ఈ పిల్లవాడికి చిన్నతనం అయిపోయింది. ఇదేమిటి, ఒక 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 భార్య కొడుకుకేమో అవకాశం దొరికింది, ఇంకో భార్య కొడుకు అవకాశం దొరక్కపోవటం ఏమిటి? ఎందుకంటే ఆ సురుచి మీద ఉండేటటువంటి ప్రీతి ఆయనకి ఆ రకంగా కూర్చోబెట్టింది. అప్పుడు వీళ్ళ తల్లి చెప్తుందనమాట, ఇతను బాధపడుతుంటే, పిల్లవాడు ఏడుస్తుంటే, నిన్ను రక్షించగలిగింది ఒకడే ఒకడు శ్రీ మహావిష్ణువు, వెళ్ళి ఆయన్ని వేడుకో నీకు దక్కుతుంది, ఆ ఒళ్ళో కూర్చునేటటువంటి
భాగ్యం నీకు దక్కుతుంది, తండ్రి ఒళ్ళో కూర్చునేటటువంటి భాగ్యం నీకు దక్కుతుంది. అంతే. చిన్న పిల్లవాడండి, 7 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లవాడు. ఆ పట్టుదలతోటి అడవుల్లోకి వెళ్ళిపోయాడు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అడవుల్లోకి. ఆ వెళ్ళిపోయినటువంటి వాడు ఒకేసారి ఆశ్చర్యం, అందరూ అడవిలో ఉండేటటువంటి జంతువులు, ఋషులు, మునువులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి చిన్న పిల్లవాడు ఏ ధైర్యంతో వచ్చేస్తున్నాడు అడవిలోకి అని చెప్పి. ఈ లోపల నారద మహాముని కంటపడ్డాడు. కంటపడి, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావురా నాయనా అని అడిగాడు. అంటే చెప్పాడు, ఇట్లా ఇట్లా ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది, నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను, విష్ణుమూర్తి ప్రసన్నం చేసుకుని నాకు ఆ పదవి, ఆ స్థానం నాకు దక్కాలని కోరుకుంటున్నాను. సరే అని చెప్పి ఆయన దగ్గర ఉండే శంఖం ఒకటి తీసి నెత్తిమెట్టింగ్ అని ఒకటి కొట్టాడు. కొట్టి, నామం ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పుకో, ఇదే నీకు మంత్రం చెప్పుకొని విష్ణువుని ఆరాధించున్నాడు. ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఎంత తీవ్రమైనటువంటి తపస్సు చేశాడంటే, మొదట్లోనట 3 రోజులకు ఒకసారి పండ్లు తినేవాట. 3 రోజులకు ఒకసారి పండ్లు. తర్వాత వారం రోజులకు ఒకసారి ఎండిపోయిన ఆకులు తినేవాట. ఆ తర్వాత ఎప్పుడో నెల రోజులకు ఒకసారి నీళ్లు తాగేవాట. తర్వాత ఆ తపస్సు తీవ్రత పెరుగుతున్న కొద్దీ అన్నమాట. ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి గాలి పీల్చుకునేవాట. ఆ తర్వాత అసలు వాయు బంధనం చేసేసాడు. మొత్తం వాయువుని తీసుకోవడమే మానేశాడు. ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నాడు ఆ చిన్న పిల్లవాడు. చేస్తూ ఉంటే ఆ తపశ్శక్తికి మొత్తం లోకాలన్నీ కూడా గడగడ వణికిపోయాయి. ఎవడు వీడు ఇంత చిన్న పిల్లవాడు ఇంత తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడని. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమై, ఏమిట్రా నాయన, ఏమిటి నీ కోరిక అని అడిగితే అప్పుడు చెప్పాడు, నా తండ్రి ఇట్లా చేశాడు, నన్ను కూర్చొనివ్వలేదు అప్పుడు, కాబట్టి నాకు ఆ స్థానం దక్కాలి అని చెప్పని అడిగితే, ఓరిని ఇంత చిన్న కోరిక కోసం ఇంత పెద్ద తపస్సులు చేసేస్తావా నువ్వు, ఏం పర్వాలేదు, అసలు రాజ్యాధిపత్యమే నీకు దక్కుతుంది పో అన్నాడు. నీ తండ్రి తర్వాత రాజ్యాధికారమే నీకు దక్కుతుంది, ఏం పర్వాలేదని చెప్తే అప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి దగ్గరికి తీసిన తర్వాత తండ్రి తదనంతరం దాదాపు 16,000 సంవత్సరాలు పాలించేట. 16,000 సంవత్సరాలు పాలించిన తర్వాత అతనికి ధ్రువ పదం దక్కింది కదా. మనం ఇప్పటికీ ఆ ధ్రువ నక్షత్రం అంటాం, మనం తూర్పు దిక్కున మనకు కనిపించేటటువంటి ధ్రువ నక్షత్రం, ఆ ధ్రువ పదాన్ని పొందగలిగాడు అనమాట. ధ్రువం అంటే స్థిరంగా, నిర్దుష్టంగా, దృఢంగా ఉండేటటువంటి పదవి. కాబట్టి ఒక శాశ్వతమైనటువంటి ఒక నక్షత్రమే ఆయన పేరు మీద ధ్రువ నక్షత్రంగా ఏర్పడింది అనమాట. ఆ ధ్రువ పదాన్ని పొందగలిగాడు ఆయన. ఇక 4వ రకమైన భక్తుడు మనకు కనిపిస్తాడు, మన ప్రహ్లాదుడు. చిన్నప్పటి నుంచి ఆ గురుకులంలో ఉన్నప్పటి నుంచి, అసలు విద్యాభ్యాసం మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక రకాలుగా అతను హరి 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 శ్రీహరి శ్రీహరి శ్రీహరి, అది హరినామమే. విచిత్రం ఏంటంటే ఆ చుట్టుపక్కల అనేక మంది రాక్షస పిల్లలందరూ ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళని చెడగొట్టాడు ఈయన. చెడగొట్టడం ఇన్ ద సెన్స్, వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి చండామార్కుల వారు అని చెప్పి ఆయన గురువు గారు ఉండేవారు. వాళ్ళంతా రాక్షసులు, రాక్షస విద్యలు, లేకపోతే ఆ పాలన అవంతా నేర్పించాల్సింది పోయి ఈ పిల్లవాడు చెప్పినట్టు వాళ్ళు వినటం మొదలుపెట్టారు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి బాలబాలికలందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళ చేత హరినామ జపం చేయించడం మొదలుపెట్టారు. వీళ్ళంతా ఎవరంటే వాస్తవంగా హరి వ్యతిరేకులు, వీళ్ళంతా దైవ వ్యతిరేకులు, వీళ్ళంతా హరిని అంటే ఒప్పుకోరు వాళ్ళు. అటువంటి వాళ్ళ చేత హరినామం చేయించడం మొదలుపెట్టాడు. ఆ తండ్రి అడిగాడు, సార్లను అడిగాడు, ఏమయ్యా ఎట్లా చదువుతున్నాడు మా కుర్రవాడు, స్కూల్లో మీ స్కూల్లో పెట్టాం కదా, ఎట్లా చదువుతున్నాడు అని అడిగాడు. ఏం చెప్పమంటారు సార్, మీ వాడు వచ్చిన దగ్గర నుంచి మా పిల్లలందరూ చెడిపోయారు. ఇప్పుడు ఎవరు హరి 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 అని అంటాడు. ఇది ఎక్కడ పోవాలి సార్, కొత్తగా తయారైంది, మీ వాడి వల్ల మా స్కూల్ భ్రష్టు పట్టిందన్న అనేసరికి అప్పుడు ఇది లాభం లేదని చెప్పి ఇంటికి తీసుకొచ్చి నానా యాగి అయింది. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు అడిగితే ఎక్కడున్నాడంటే ఆ స్తంభాన్ని పగలగొట్టి దాంట్లోంచి ఆయన నృసింహావతారం రావటం, ఆ హిరణ్యకశిపుడిని వరం ఉంది కదా ఆయనకి, ఉదయము కాదు, సాయంత్రము కాదు, బయట కాదు, లోపల కాదు, అన్నిటినీ మనిషి కాదు, మృగం కాదు, దేనివల్ల నాకు చావు లేకుండా ఉండాలని చెప్పి వరం పొందినటువంటి వాడు.
కాబట్టి వాటిని అన్నిటినీ సాటిస్ఫై చేస్తూ ఆయన నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించి ఆ బయట కాదు లోపల కాకుండా ఆ గడప మీద పెట్టి కింద కాదు పైన కాదు అన్నాడు, మోకాళ్ళ మీద పెట్టి చీల్చి చంపేశాడు అక్కడ. ఇదొక రకమైనటువంటి భక్తుడు. ఇప్పుడు ఒకసారి అన్ని రకాల అందరినీ ఆలోచించండి. నలుగురు బాలభక్తులు, వీళ్ళందరూ నలుగురు బాలభక్తులు. నిన్న 4 రకాలైనటువంటి భక్తుల గురించి మనకి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరెవరా 4? ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని. మొట్టమొదట మార్కండేయుడు తన యొక్క అస్తిత్వం కోసం ఆర్తి శివుణ్ణి ఆయన ప్రార్థించాడు. మృత్యుసూను మృకండు సూను చెప్తాడు కదా, చంద్రశేఖర అష్టకంలో వస్తుంది మనకి. కాబట్టి ఆ మృకండు యొక్క సూను కొడుకైనటువంటి వాడు చదివినటువంటి చంద్రశేఖర అష్టకం స్తవం అదేదైతే ఉందో దాన్ని పఠించడం వల్ల ఆయన ఆ శివుడి నుంచి రక్షణ పొంది ఆ ఆర్తిలో బయటపడినటువంటి వాడు భగవంతుడు. అంటే ఆర్తి అనేటువంటిది నేను బతకాలనో లేకపోతే నేను జీవించాలనో నాకు మృత్యువు రాకూడదనో అని చివరి నిమిషంలో ఆ టైంలో భగవంతుడిని చేసేటటువంటి ప్రార్థనలో ఆ ఆర్తిలో ఏమవుతుందంటే ఇంకా మిగతావన్నీ కనిపించవండి. ఎందుకనంటే అతని యొక్క శక్తియుక్తులు కానీ అతను ఎవరినైతే నమ్ముకున్నాడో ఆ నమ్ముకున్నటువంటి వాళ్ళ శక్తియుక్తులు కానీ వాళ్ళ తెలివితేటలు కానీ ఆ డబ్బు కానీ దాచిపెట్టుకున్నటువంటి డబ్బు కానీ వస్తున్న పెన్షన్ కానీ ఇవన్నీ ఏవి రక్షించలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. అటువంటిప్పుడు ఎవరు గుర్తొస్తారు? అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. అప్పటిదాకా భగవంతుడు గుర్తురాదు. ఇవన్నీ చూసుకొని విర్రవీగుతూ ఉంటాడు మానవుడు. ఆ సమయంలో వచ్చేటటువంటిది ఆర్తి. మార్కండేయుల్లో కూడా ఆ ఆర్తి మనకు కనిపిస్తుంది. నువ్వే రక్షించాలి శివ అని చెప్పి వచ్చాడు ఆయన, రక్షించాడు ఆయన. ఇక రెండవది ఏమిటి? జిజ్ఞాసు. జిజ్ఞాస అంటే ఏంటంటే కేవలం దాంట్లో ఆర్తి ఏముండదు, తెలుసుకోవాలనేటువంటి తపన, అదేమిటో తెలుసుకోవాలనేటువంటి తపన అంతే. నచికేతుడిని మనం చూసాం. ఇప్పుడు ఈ నచికేతుడికి ఏంటి? అగ్ని విద్య ఏంటి నాకు నేర్పించు అని అడిగాడు. దానివల్ల నాకేంటి ప్రయోజనం? ప్రయోజనం కాదు, నాకు తెలుసుకోవాలనుంది అంతే. పరమాత్మతత్వం గురించి చెప్పు. ఈ ఆత్మ ఏమవుతుంది చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు? తెలుసుకోవడం వరకు మాత్రమే. దానివల్ల ఏం లాభం నాకు? నీకు అనవసరం, నాకు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతే. జిజ్ఞాస. అర్ధార్థి. ధ్రువుడు చూడండి, ధ్రువుడు అర్థం ఒక పదవి కోరుకున్నాడు. అతను కోరుకున్నటువంటి పదవి ఏంటి? ఏం కోరుకోలేదు అతను. నా తండ్రి యొక్క స్థానంలో నేను ఉండాలి, నా తండ్రి ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడో నా తల్లి గుర్తించి నేను కూడా నా తండ్రికి దగ్గర అవ్వాలి. అన్నీ ఉన్నాయి అతనికి. ఇప్పుడు లేదంటూ ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఒక ఉత్తమమైనటువంటి స్థానాన్ని కోరుకున్నాడు ఆయన, అర్ధార్థి. మనం కూడా డబ్బులు కావాలంటే ఎవరిని కోరుకుంటాం? భగవంతుడిని కోరుకుంటాం. ఎక్కడో పెడతాం, ఇన్వెస్ట్ చేస్తాం, పెడతాం, బ్యాంకుల్లో పెడతాం. సేఫ్గా ఉండాలి. నెంబర్ 1 సేఫ్గా ఉండాలి. రెండోది అది ఏమవ్వాలి? పెరగాలి, వ్యాపారాభివృద్ధి జరగాలి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి. ఇవన్నీ కోరుకుంటాం. ఎందుకని? దానివల్ల ఏమొస్తుంది? మనకి డబ్బులు వస్తాయి, ఉత్తమమైనటువంటి పదవి కావాలి, సమాజంలో నాకు గుర్తింపు రావాలి, కీర్తి ప్రతిష్టలు పెరగాలి. ఇవన్నీ కోరుకుంటాం అర్ధార్థి. ఇక చివరికి ప్రహ్లాదుడు లాగా జ్ఞాని ఇందుగలడందు లేడని సందేహము వలదు. దాంట్లో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ఇక దాంట్లో ఎటువంటిది ఇదే లేదన్నమాట, డౌట్ అనేటువంటిది లేదు. అందుకని ఈ నలుగురు బాలభక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 4 రకాలైనటువంటి భక్తులు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరిని చివరికి చేరుకుంటారు? వీళ్ళందరూ ఎవరిని కోరుకుంటారు? వీళ్ళందరూ కూడా తెలుసో తెలియకో, అర్థమయ్యో అర్థం కాకో, మొత్తానికి అందరూ కూడా భగవంతుడినే శరణు వేడతారు. వీళ్ళందరూ వాళ్ళ వీటి కోసం అని చెప్పి తెలుసుకోవాలనేటువంటి తపనతోటి అని చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు చూడండి. 17వ శ్లోకం చదువుదాం. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః.
తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తి విశిష్యతే. తేషాం వాళ్ళల్లో, ఎవరిలో? ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినటువంటి నలుగురు ఉన్నారు చూసారా, ఆర్తౌ జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని. ఈ నలుగురిలో తేషాం, ఆ నలుగురిలో కూడా ఏకభక్తి విశిష్యతే నిత్యయుక్తః. ఎవరట? జ్ఞాని ఎవరైతే ఉన్నారో అటువంటి వాడికి ఉండేటటువంటి భక్తి ఏమిటి? ఏకభక్తి. అంటే భగవంతుడు తప్ప ఇంకెవరూ లేరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని అన్యమైనటువంటి భక్తులు లేవు ఇంకా ఆయనకి. ఏకభక్తి, ఉన్నది భగవంతుడే, ఆయన్నే నేను నమ్ముతాను అనేటువంటి భక్తి కలిగినటువంటి వాడై విశిష్యతే, శ్రేష్ఠుడవుతాడట అటువంటి వాడు. జ్ఞానినః అహం అత్యంతం ప్రియై. జ్ఞానికి భగవంతుడంటే చాలా ప్రియం, చాలా ప్రియం అన్నమాట. కష్టం వచ్చినా భగవంతుడికే చెప్పుకుంటాడు, సుఖం వచ్చినా భగవంతుడికే చెప్పుకుంటాడు, ఏం జరిగినా సరే భగవంతుడితోనే చెప్పుకుంటాడు, భగవంతుడితోనే మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు? జ్ఞాని. ఎందుకనంటే సందేహం లేదు అతనికి, నిస్సందేహంగా ఉన్నది భగవంతుడే అన్న సంగతి తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడితోనే ఉంటాడు ఆయన. అలాగే సహ మమచ ప్రియ, వాడికి నేను ప్రియంగా ఉండడమే కాదు, నాకు వాడంటే చాలా ప్రియం. ఇది చూడండి, ఇప్పుడు మనం కూడా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామండి? మనం చిన్నపిల్లలంటే, మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలంటే మనకి ఇష్టం. మన పిల్లలంటే, చిన్నపిల్లలే కాదు, మన పిల్లలంటే మనకి చాలా ఇష్టం, మనం ప్రేమిస్తాం వాళ్ళని. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏం కోరుకుంటాం వాళ్ళ వైపు నుంచి? మనం ఎంత ప్రేమనైతే అందిస్తున్నామో అంతే ప్రేమ వాళ్ళ వైపు నుంచి కూడా రెసిప్రికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు కూడా మనని ప్రేమించాలి, వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉంటే నేను వాళ్ళని అంతగా ప్రేమిస్తూ ఉంటా. ఇది ఒకవైపు నుంచి మనం అందిస్తూ ఉంటాం, ఒకవైపు నుంచి వాళ్ళు మనకు అందిస్తూ ఉంటారు. భగవంతుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు పొరపాటును కూడా మర్చిపోడు. నేనంటే జ్ఞానికి అమితమైనటువంటి భక్తి, అదేవిధంగా నాకు కూడా జ్ఞానం అంటే అమితమైనటువంటి ఇష్టం. కాబట్టి ఒకళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఏ రకమైనటువంటి భక్తి మంచిది? నేను భగవంతుడికి ఇష్టంగా ఉండాలి అంటే ఏ రకమైనటువంటి భక్తి మంచిది?